హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కోపం, దాని గురించి టాపిక్. ఓకే, అయితే ఈ టాపిక్లో వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా అట్లీస్ట్ ఒక ఇద్దరికైనా దీన్ని షేర్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, మనం ఈరోజు సొసైటీలో చూస్తున్నాము చాలా వరకు ఏంటంటే మనుషుల్లో కోపం అనేది పెరిగిపోతుంది. ఎందుకు అనేది కామన్, ఎందుకంటే ఇది మనిషిలో ఉండే ఫీలింగ్, లేదని చెప్పలేదు. బట్ ఈ ఫీలింగ్, కోపం ఏదైతే ఉందో ఇది గనక మనిషిలో విపరీతంగా అయినప్పుడు, పెరిగినప్పుడు, ఆ లిమిట్స్ దాటినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది కోపపడే వ్యక్తికి కూడా ప్రాబ్లము, అదేవిధంగా ఎవరిపైన తను కోపం చూపిస్తున్నాడో ఆ వ్యక్తికి కూడా ప్రాబ్లం. సో సొసైటీలో మనం చూస్తున్నాము చాలా వరకు హస్బెండ్ భార్య పైన కోపపడి చంపేయడము, అదర్వైజ్ భార్య భర్త పైన కోపపడి భర్తను చంపేయడము, లేదు తండ్రి పిల్లలపైన ఏదో తప్పు చేశారని చెప్పేసి కోపం వచ్చి చంపేయడము, లేదు పిల్లలకు తల్లిదండ్రి అడ్డంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోరికలకు అడ్డంగా ఉన్నారని చెప్పేసి చంపేయడము, అదర్వైజ్ అప్పు ఇచ్చిన తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి కట్టలేదని చెప్పేసి అతన్ని చంపేయడము, లేదంటే అప్పు ఇచ్చిన వ్యక్తి అడుగుతున్నాడు అవమానపరుస్తున్నాడని చెప్పేసి అతన్ని చంపేయడము, లేదంటే కాలేజీలో స్టూడెంట్స్ దట్ ఈస్ ఒకరిపైన ఒకరు చిన్న చిన్న విషయాలకి కోపపడి ఒకరి కొంచెం చంపుకోవడము, లేదంటే ఒక అమ్మాయి తను ప్రేమించలేదని చెప్పేసి ఆ కోపంలో అతను చంపేయడము, ఇలాంటివి మన సొసైటీలో డే బై డే చూస్తున్నాము. బట్ దీనికి మనం చెప్పుకుంటున్నాం కానీ మరి దీనికి సొల్యూషన్ ఏంటి, ఇది ఎంతవరకు పోతుంది, దీన్ని కంట్రోల్ చేయడం ఏంటి అనేది ఎవరు కూడా దీన్ని ఆలోచించడం లేదు. కాబట్టి అందుకని ఈ వీడియో నేను చేశాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూశారో మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఒక ప్రయత్నం, దాని తప్ప నుంచి ఏం లేదు. సో దాన్ని అర్థం చేసుకున్న తర్వాత అట్లీస్ట్ సొసైటీని మనం కొంతవరకైనా కాపాడగలిగితే అది చాలా మంచిది. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్పాను మీకు, మనిషి కోపం ఎందుకు పడతాడని చెప్పేసి. సో బేసిక్గా ఎప్పుడైతే మనిషిలో ఏమంటాం సీరియస్నెస్ వచ్చేస్తుందో, ఆ సీరియస్నెస్లో ఎదుటి వ్యక్తి పైన కోపపడి ఆ ఎదుటి వ్యక్తికి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తాడు. పోనీ అట్లని చెప్పేసి ఇతను దాంట్లో తప్పించుకుంటాడని లేదు. ఇప్పుడున్న సొసైటీలో ఒకరు చంపేసిన తర్వాత ఆటోమేటిక్గా పోలీస్ ఈరోజు ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే విత్ ఇన్ మినిట్స్ కావచ్చు, ఆర్ విత్ ఇన్ అవర్స్, ఆర్ విత్ ఇన్ డేస్లో అతను ఎవరైతే చంపారో అతన్ని ఖచ్చితంగా పట్టుకొని అతను కూడా శిక్ష పడుతుంది. చనిపోయిన వ్యక్తి అలాగో జీవితమే పూర్తిగా కోల్పోయింది. బట్ ఇప్పుడు చంపేసిన వ్యక్తి కూడా ఏమవుతుంది, అతను కూడా జైల్లో మిగతా జీవితం అంతా కూడా గడపాల్సి వస్తుంది. కాబట్టి ఈ చిన్న కోపంతో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్, ఎంతమంది లైఫ్ స్పాయిల్ అవుతుంది. కేవలం ఆ ఇద్దరే కాదు, వాళ్ళపైన డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారో, ఆరు వాళ్ళకి సంబంధించిన ఎంతమందితో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ఒక చిన్న పనితో, ఈ చిన్న కోపంతో వాళ్ళ లైఫ్స్ అంతా కూడా ఒక టోటలీ హారబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి సపోజ్ ఒక హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి దట్ ఈస్ భార్యాభర్తలు ఎప్పుడైతే గొడవ వస్తుందో ఆ మూమెంట్లో కనుక అతను ఒక వాటర్, దట్ ఈస్ ఒక గ్లాస్ వాటర్ కానీ తాగినట్లయితే ఆటోమేటిక్ కోపం అనేది తగ్గిపోతుంది. ఓకే, దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలరు. అదేవిధంగా ఫ్యామిలీ దట్ ఈస్ ఇవంతా కూడా ఒక చిన్న కొంచెం గ్యాప్ తీసుకొని వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఒకరిపైన ఒకరు కోపడుతూ ఉంటారు. సో మనం ఎందుకు కోపడాలని చెప్పేసి ఒక్కసారి కనుక క్వశ్చన్ వేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఆ కోపం అనేది తగ్గిపోతుంది. ఇలాగే ఫ్రెండ్స్ చిన్న విషయంతో ఒకరినొకరు చంపుకోవడం ఇవన్నీ చేస్తారు. ఎందుకోసం, దేనికోసం మనం ఇది చేస్తున్నామని చెప్పేసి ఆలోచిస్తే ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా పేరెంట్స్ పిల్లలు సరిగా చదవలేని చెప్పేసి కోపపడి వాళ్ళని కొట్టడము లేదా ఇంకేదైనా చేయడం, దాంతో ఆ పిల్లలు బాధతో చనిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి పిల్లలని అంత వాళ్ళు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు మనం ఈరోజు పిల్లలకు చాలా కేర్ తీసుకుంటున్నాం. బట్ ఆ కేరింగ్లో ఏమవుతుందంటే వాళ్ళు లైఫ్లో ఎక్కడ దెబ్బతింటారో అని చెప్పేసి ఆ కోపంలో విపరీతంగా ప్రెషర్ పెట్టడంతో ఫైనల్గా ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ పూర్తి ఉద్దేశమే వెళ్ళిపోతుంది. అంటే పిల్లాడు వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే. కాబట్టి అలా కాకుండా
పిల్లాడి రాత ఏదైతే ఉందో దట్ ఈస్ భగవంతుడు రాసి పెట్టేసి ఉంటాడు. కాబట్టి మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టినా ప్రెషర్ పెట్టకపోయినా ఆ భగవంతుడు వాళ్ళ జీవితంలో దట్ ఈస్ వాళ్ళ లైఫ్లో ఏదైతే రాసి ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళు అది అచీవ్ చేస్తారు. కాబట్టి దీన్ని కనుక పేరెంట్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ పిల్లలపైన అంత కోపడాల్సిన అవసరం ఉంటుంది. కోప పడచ్చు లేదని చెప్పలేదు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం చేస్తే ఏవి ప్రాబ్లమ్స్ ఉండదు. మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం. ఒక మేనేజర్ ఎంప్లాయ్ పైన కోపడడం, ఆర్ ఒక ప్రిన్సిపల్ టీచర్ పైన కోపడడం, ఇది కొంతవరకు చేయగలుగుతాం. ఎక్కువ కోపడితే ఏమవుతుంది, ఆ ఉన్న ఎంప్లాయీస్ కాస్త మంచి ఎంప్లాయీస్, సపోజ్ మంచి ఎంప్లాయీస్ పైన కోపం చూపించాం అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మన ఆర్గనైజేషన్కే అది నష్టం. సో ఇవన్నీ కనుక గ్రహించి ఈ కోపాన్ని కనుక మనం కంట్రోల్లో తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.